బెజవాడలో వైసీపీకి మరో షాక్ తగిలింది. విజయవాడ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు రేపు మధ్యాహ్నం 3 గంటలకు లోకేష్తో భేటీ కానున్నారు. కేసినేని చిన్నితో కలిసి వెళ్లి చర్చలు జరపనున్నారు. ఇక ఇప్పటికే బొప్పనతో టీడీపీ నేతలు గద్దె రామ్మోహన్ రావు, వంగవీటి రాధ, కేసినేని చిన్నీలు భేటీ అయ్యి పార్టీలో చేరికపై మంతనాలు జరిపారు. రెడ్డిగా విజయవాడ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, వైసీపీ తరఫు నుంచి కూడా ఆయన పోటీ చేసి టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పై కూడా ఓడిపోవడం జరిగింది. ఈయన ప్రధానంగా పార్టీలో ఇతనికి అయితే అవినాష్ సంబంధించి పార్టీలో చేరినప్పటి నుంచి కూడా తూర్పు నియోజకవర్గానికి ఆయన ఇన్ఛార్జ్ గా నియమిస్తా ఉన్నారు. ఈయనకి సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదంటూ కూడా బొప్పన భవన్ కుమార్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. దాదాపుగా ఇన్ఛార్జ్ గా ఈపోయినా ఏదో ఒక అవకాశం కల్పిస్తాననే ఉద్యమంతో ఇప్పటి వరకు ఉన్నానంటూ కూడా ఆయన చెబుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొన్న రీసెంట్ గా బొప్ప భవన్ కుమార్ అసంతృప్తితో కూడా నేను పార్టీకి రిజైన్ చేస్తానంటూ కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్న అవినాష్ సైతం వెళ్ళి బుద్ధిగించే ప్రయత్నం చేశారు. కానీ బుద్ధిగించే ప్రయత్నం చేసినప్పటికీ తాను సస్యధర అంటూ కూడా టీడీపీలోకే వెళ్లేందుకే అతను రంగం సిద్ధం చేసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రధానంగా టీడీపీలోకి సంబంధించిన నేతలు నలుగురు నేతలు కూడా ఇప్పటికే వెళ్ళి భవన్ కుమార్ తో కూడా భేటీ అవడం జరిగింది. ప్రధానంగా ఒకసారి రాధ, వంగవీటి రాధ కూడా వెళ్ళి చర్చలు జరపడం జరిగింది. దాని తర్వాత యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఆయన వెళ్ళి ఆయనతో మాట్లాడడం జరిగింది. తర్వాత కేసీనేని చిన్ని టీడీపీ తరఫు నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీనేని చిన్ని కూడా ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన స్వయంగా లోకేష్ ని తీసుకెళ్లి కల్పిస్తాము మాట్లాడినందుకు కూడా ఆయన అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ రోజు కానీ రేపు కానీ భవన్ కుమార్ కంపల్సరీగా లోకేష్ తో సమక్షంలో వెళ్ళి ఆయనతో కలిసి ఒక భరోసా తీసుకున్న తర్వాత పార్టీలో చేరే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఆయనతో పాటు అందరి నేతలు కూడా ఆయనతో మాట్లాడుతా ఉన్నారు. టీడీపీలో తమకు సముచిత స్థానం దక్కుతుంది, కంపల్సరీగా రండి కూడా వాళ్ళు ఆహ్వానిస్తా ఉన్నారు. వైసీపీలో మాత్రం తనకి సముచిత స్థానం బొప్పన భవన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు. ఆయన పార్టీకి రాజీనామా చేయాలనే యోచనలో అయితే ఉన్నారు. మల్లికార్జున్, అయితే బొప్పన భవకుమార్ కి టీడీపీలో ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలున్నాయి? బొప్పన భవన్ కుమార్ దాదాపుగా కూడా ఆయనకి రాజకీయంగా తూర్పు నియోజకవర్గం నుంచి ప్రాధాన్యత వహిస్తూ వచ్చి ఉన్నారు. ఆయనకి కంపల్సరీగా పార్టీ తరఫు నుంచి ఆ ఎమ్మెల్యే అభ్యర్థి అవకాశం ఇవ్వకపోయినా కానీ కనీసం ఆయనకి సముచిత స్థానం అంటే పార్టీకి సంబంధించి ఒక అధికార ప్రతినిధి కానీ అధికారానికి సంబంధించిన ఏదో ఒక హామీ అయితే లభించే అవకాశం కనిపిస్తుంది. లేదా ఎన్నికల్లో గెలిచిన తర్వాత వేరే అవకాశం ఎమ్మెల్సీ కానీ ఏదైనా వేరే అవకాశం ఇచ్చే ఏమైనా అవకాశం హామీ అయితే లభించే అవకాశం కూడా వినిపిస్తా ఉంది. అంతేకాకుండా పార్టీకి సంబంధించి స్టార్ క్యాంపెయిన్ కూడా ఇప్పటికే రాధా కృష్ణా జిల్లాలో ఆయన ఉంటా ఉన్నారు. ఆయన తరఫు నుంచి కూడా ఈయన కూడా ఒక స్టార్ క్యాంపెయిన్ గా ఉపయోగించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఆయనకున్న ఓట్ షేరింగ్ కావచ్చు, తూర్పు నియోజకవర్గంలో ఆయనకున్న ఇది సంబంధించిన కార్యకర్తలకు సంబంధించిన అంశాలు కావచ్చు అన్ని కూడా పరిగణలోకి టీడీపీ అయితే సముచిత స్థానం కల్పిస్తుందనే ఆశాభావం ఆయనైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు లోకేష్ తో సమావేశం అయిన తర్వాత ఆయనకి టీడీపీ ఎటువంటి స్థానం కల్పిస్తుందనే అవకాశం అయితే అంశం అయితే తెలిసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.